నా పేరు రామలింగేశ్వరరావు. నేను ఎల్ఐసిలో రిటైర్ అయ్యాను. నా వయసు 78 సంవత్సరాలు. నేను లోగడ కొన్ని సంవత్సరాల నుంచి ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా కొన్ని ముద్రలు అంటే సింపుల్గా అపాన ముద్ర, అపాన వాయు ముద్ర ఇలాంటివి 2-3 చేసుకునేవాడిని. ఆ తర్వాత రాను రాను ఈ యోగా ఆసనాలు వేయటం కొద్దిగా కష్టమైపోవటం వల్ల అవి మానుకున్నాను. అప్పుడు ఈ ముద్రలో నుంచి కొద్దిగా తెలిసిన దాన్ని బట్టి ప్రకారంగా అప్పుడు ఈ ముద్రలు నేర్చుకుంటే ఇంకా మనం ఆ ఆసనాలు వేయటం మానుకోవటం వల్ల వచ్చేది దీంతో భర్తీ చేసుకోవచ్చు అని అనుకున్నాను. అనుకొని కొన్ని ముద్రలు వేసుకుంటున్నాను. అలాగే మన గురువు గారైన ధరణీపేట ప్రకాష్ రావు గారు ఒక ముద్రలు యూట్యూబ్లో కొన్ని చూడటం జరిగింది. దాన్ని బట్టి కొన్ని నేను ఆ ప్రకారంగా కొన్ని వేసుకుంటున్నాను. కానీ అలా వేసుకునే దానికి కంప్లీట్ చూసి వేసుకోవటం వల్ల, చదవటం వల్ల వారి యొక్క గురుముఖత నేను అది నుంచి నేర్చుకోవాలని అనుకునే ఉద్దేశంతో ఈ ఈ వారి నుండి తెలుసుకోవాలని అనుకున్నాను. ఈలోగా వారు యూట్యూబ్లో కూడా ఈ ముద్రలోకి మంత్లీ సెషన్స్ ఉంటాయని చెప్పారు. దానిలో ఆ ప్రకారంగా నేను వారిని అనుసరించి నేను అందులో జాయిన్ అయ్యాను. ఆ కోర్సులో ఈ గురుముఖత ఈ విద్యలన్నీ ఈ ముద్రలతో నేర్చుకోవాలని అనుకున్నాను. అపారమైన వారి యొక్క ముద్రా విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను. అందుకని ఈ క్లాస్లో గురువుగారితో జాయిన్ అయ్యాను. ఈ క్లాస్లో గురువుగారితో పాటు వారి కుమార్తె దీప్తి గారు కూడా మాకు ఎంతో సహాయపడుతున్నారు. ఈ ముద్రలో ఎప్పుడు, ఎలా, ఎంతకాలం, ఏ సమయంలో వేయాలో అన్నీ కూడా మాకు చాలా విపులంగా నేర్పిస్తున్నారు. ఈ ముద్రలో విశ్లేషణ చేసిన సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే బుక్ కూడా తీసుకున్నాను. కేవలం రీడింగ్ కన్నా ప్రాక్టికల్గా గురుముఖంగా ఉంటే చాలా మంచిదనే ఉద్దేశంతో నేను ఈ కోర్సులో ఎంటర్ అయ్యాను. దాని ప్రకారంగా వారి టీచింగ్ ప్రకారంగా మేము రోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇలాగా ఈ ముద్రలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దీనికి ఉదాహరణగా 2 రోజుల క్రితం తెల్లవారుజామున నాకు 3-3:30 గంటల సమయంలో నాకు చెస్ట్ కుడివైపున కొద్దిగా చురుకుమని నొప్పిలాగా వచ్చింది. అది ఇన్హేల్ చేస్తున్నప్పుడు కొద్దిగా నొప్పి ఎక్కువగా అనిపించింది. వెంటనే గురువు గారు చెప్పిన ప్రకారం నేను అపాన వాయుముద్రని అది 15 నిమిషాలు వేసుకున్నాను. ఆ తర్వాత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, బ్రహ్మముద్రలు అవి కూడా వేసుకున్నాను. ఈ 10 నిమిషాల్లో నాకు ఈ నొప్పి మొత్తం తగ్గిపోయింది. ఇది గ్యాస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మరేదైనా కారణం అవ్వచ్చు. సో ఇలాంటి ఎమర్జెన్సీలో కూడా ఈ ముద్రలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలుసుకున్నాను మన గురువుగారి వల్ల. ఇలాంటి ముద్రలు నేర్చుకోవటం వలన మనంతట మనమే స్వయంగా ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలుగుతాం. అలాగే మనకి మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా ఈ ముద్రల్లోనే మన ఆరోగ్యం అంతా ఉన్నది. కాబట్టి వీటిని గురుముఖత నేర్చుకుంటే ఇంకా చాలా మనం అభివృద్ధి చెందుతాము. దీనికి ఖర్చు కూడా ఏమీ లేదు. కాబట్టి మనం నేర్చుకోవటమే కాకుండా మనం ఇతరులకు, మన ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా దీన్ని కొన్ని నేర్పి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని కలగజేయచ్చు మనం. ఇది చాలా అదృష్టం ఇలాంటి అవకాశం. ఈ సంపూర్ణ ముద్ర విజ్ఞానాన్ని మనం అందరం తెలుసుకోవాలనుకుంటే వారి యొక్క ఫోన్ నెంబర్లు అవి మీకు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి వారిని కాంటాక్ట్ చేసుకోవచ్చు. లేదా అమెజాన్లో కూడా ఈ బుక్స్, వారు రచించిన బుక్స్ దొరుకుతాయి. అవి మీరు సంపాదించుకోండి. అలాగే వారి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉన్నది అనేది తెలుసుకొని ఆ ప్రకారంగా మీరు కూడా జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అన్నీ మనకు అందిస్తున్న ఈ ధరణి ప్రకాష్ రావు గారికి, వారి కుమార్తె అయిన దీప్తి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.